ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. చివరికి ఎలా అయితేనో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే వాళ్ళు ముందుగా చెప్పినట్టుగానే 6,100 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో మళ్ళీ టీజీటీ, పీజీటీ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. మనకి చెప్పుకోదగిన విషయం ఏంటంటే, మన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అంటే 2012 నోటిఫికేషన్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ దాదాపు 422 పోస్టులతో, కేవలం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కే 422 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం మనకి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎస్‌జిటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కనీసం పోస్టులు లేవండి. 23,000 పోస్టుల పైగా ఖాళీలున్నాయి. గవర్నమెంట్ అధికారంలో రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు సీఎం గారు అనౌన్స్ చేసినప్పటికీ ఎన్నికలకి ఒక మంత్ ముందు మాత్రమే కేవలం 6,100 పోస్టులతోనే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మరి అలాంటి ఈ నోటిఫికేషన్‌లో 422 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు అంటే మామూలు విషయం కాదు. కాకపోతే మన ముందున్న సవాళ్ళేంటి? అతి తక్కువ టైంలో, అంటే కేవలం 1 మంత్‌లో మాత్రమే మొత్తం సిలబస్‌ని కవర్ చేసి మనం ఈ అకాడమిక్ ఇయర్, అంటే గవర్నమెంట్ చెప్తున్నట్టుగా ఈ అకాడమిక్ ఇయర్ జూన్ 12థ్ కల్లా మనకు అపాయింట్మెంట్ అంటే చేతిలో పెడతారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మన సరిగ్గా కష్టపడితే ఈ 3, 4 నెలల్లో మనం గవర్నమెంట్ జాబ్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం దానికి చేయాల్సింది ఏంటి? అసలు మన సిలబస్ ఏంటి? ఇవన్నీ ఒకసారి మాట్లాడినట్లయితే చూడండి, ఇక్కడ మనకి సిలబస్ అనేది పెద్దగా మార్పులేం లేవు. ఏదో చిన్న చిన్న మార్పులైతే కనిపించాయి గానీ, 2018 నోటిఫికేషన్‌లో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చాడో దాదాపు అదే సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ 80 మార్కులకి డీఎస్సీ ఎగ్జామ్‌లో 60 మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ఇంగ్లీష్ కంటెంట్ మరియు మెథడాలజీలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 1 మంత్‌లో ఎంత స్మార్ట్‌గా ప్రిపేర్ అయితే, ఎంత పక్కాగా ప్రిపేర్ అయితే మనం జాబ్ సాధిస్తాం అనే దాని మీదే మన భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే క్లాస్ 6 టు ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంత ఆషామాషి విషయం కాదు. మనకి ఒక్క మంత్ స్పాన్‌లోనే మొత్తం సిలబస్ కవర్ చేయాలంటే మామూలు విషయం కాదు. దట్ టూ ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మరియు న్యూ టెక్స్ట్ బుక్స్ 2 కూడా కవర్ చేయాలి అని చెప్పేసి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. మరి టెట్‌లో స్కోర్ చేసే వాళ్ళకి అక్కడ 30 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే. ఇక్కడ డీఎస్సీలో మనకి 60 మార్క్స్ డీఎస్సీలో ఇంగ్లీష్ వరకు ప్రత్యేకంగా ఉంటాయి. ఇటు చూసుకున్నా కూడా దాదాపు ఇవే టాపిక్స్ మనకి రెండిటిలో కూడా కవర్ అవుతాయి కాబట్టి, ఇలాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అంటే మనకి మేజర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత ధీమాగా మనం జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటి సబ్జెక్ట్‌ని మనం బాగా నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మరి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం, ఇలాంటి నోటిఫికేషన్‌లో ఇన్ని ఎక్కువ పోస్టులతో వచ్చినప్పుడు అతి తక్కువ సమయంలోనే అలాంటి జాబ్ సంపాదించాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే దాని మీద మనం మాట్లాడదాం కాసేపు. ఇప్పుడు చూసినట్లయితే చాలామందికి అసలు ఈ ఇంగ్లీష్ అంటే ఒక రకమైన భయం ఉంటది. ఇంగ్లీష్ అంటే, మనం చూస్తుంటాం. నేనెప్పుడు చెప్తా ఉంటాను. మనకి మిగతా సబ్జెక్టులన్నీ తీసుకున్నట్లయితే అవన్నీ ఈజీగానే అనిపిస్తుంటాయి గానీ, కేవలం ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి, ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకి, ఈ ఇంగ్లీష్ అనేసరికి ఒక రకమైన భయం, దడ. అసలు ఏ రకంగానూ కూడా దీంట్లో స్కోర్ చేయలేకపోతున్నాము. ఇంగ్లీష్‌లో స్కోర్ వస్తే చాలు నాకు జాబ్ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పడం చూస్తుంటాం మనం. మరి అలాంటి వాళ్ళు ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంత తక్కువ టైంలో ఒక స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్‌గా సెటిల్ అవ్వాలంటే మనం ఏం చేస్తే ప్రిపేర్ అవుతాం అన్న వాళ్ళకి ఈ వీడియో. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మనకి ముగ్గురు ఫ్యాకల్టీ, ఒకరు కాదు ఇద్దరు కాదండి, ఒక ముగ్గురు ఫ్యాకల్టీ. దట్టు ఎవరంటే 2008 నోటిఫికేషన్‌లో డీఎస్సీలో టాప్ స్కోర్ చేసినటువంటి వారు. అలాగే 2018 డీఎల్, జేఎల్, పీఎల్ నోటిఫికేషన్స్‌లో టాప్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళు. అలాగే 2021లో, అంటే ఏ నోటిఫికేషన్ తీసుకున్నప్పటికీ కూడా మనం అందులో ఎంటర్ అయితే దాంట్లో టాప్ మార్క్సేననమాట. అలాంటి ఫ్యాకల్టీ, ముగ్గురు ఫ్యాకల్టీతో ఈ కోర్స్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రత్యేకంగా ఎక్స్‌క్లూజివ్‌లీ. ఈ నోటిఫికేషన్‌లో ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేస్తాము అని డెడికేటెడ్‌గా, కమిట్మెంట్‌తో మీకు అన్ని రకాలుగా కూడా అసిస్ట్ చేయడానికి మీ ముందుకి డాక్టర్ హరాజ్, డాక్టర్ హరాజ్ మీ ముందుకి ఈ కోర్స్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం అత్యధిక
స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఎలా చెప్తున్నాను ఈ విషయం, మనకి దాదాపు మరికొన్ని ఇన్‌స్టిట్యూట్స్ కూడా మనకి ఉండడం జరిగింది. మరి వాటికి వీటికి తేడా ఏంటండి? ఇప్పుడు మీరు చెప్పే ఇన్‌స్టిట్యూట్‌కి అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీటికి తేడా ఏంటంటే, మన ఇన్‌స్టిట్యూట్‌లో నుంచి బయటకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ డాక్టర్ హరాజ్ వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే స్టేట్ టాపర్స్‌గా బయటకొచ్చారు. నేను కూడా వాళ్ళలో ఒకడిని. స్టేట్ టాపర్‌గా బయట రావడం జరిగింది. మరి వాళ్ళకి ఈ డాక్టర్ హరాజ్ టీచ్ చేసే విధానం గానీ, వాళ్ళిచ్చే మెటీరియల్ గానీ, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసే కొత్త కొత్త టిప్స్ అండ్ టెక్నిక్స్ కానీ చాలా 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 ఇన్నోవేటివ్‌గా చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అదర్ యాస్పిరెంట్స్‌తో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం దీంట్లో కలుగుతుంది. సో, ఈ మెటీరియల్ గానీ, లేకపోతే గుడ్ కోచింగ్ గానీ చూస్ చేసుకోవడం అనేదే మనకి ఈ యొక్క జాబ్ సంపాదించే ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్‌లో మనం రాంగ్ స్టెప్ ఏసామా, తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అయినా కూడా దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకుండదు. ఒకసారి మనం స్టెప్ రాంగ్ తీసుకుంటే వెనక్కొచ్చి ఆ విలువైన సమయాన్ని అసలే మనం ఇక్కడ ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టైమ్. ఇది ఎంత క్రూషియలో ఏంటో దాదాపు 4, 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రీసెంట్‌గా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే మనం నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే, ఎగ్జామ్స్ టైమ్ ఉంటుందిలే అనుకుంటూ గడిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. అలాంటి వాళ్ళకి సడెన్‌గా షాక్ గురయ్యారు. ఏంటి 1 మంత్‌లో అన్నీ అంటున్నాడు, ఎలా అవుతుంది ఇదంతా అని చెప్పేసి. అంటే చేస్తున్న జాబులు మానలేక నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడో తెలీదు. అంతకాలం ఖాళీగా కూర్చోవాలంటే అవ్వదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, టైం సరిపోతుందని అప్పుడప్పుడు చదువుతూ అలా రోజు కొద్ది సమయాన్ని కేటాయిస్తూ ఉండే వాళ్ళకి ఇదొక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. మరి అలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఇక్కడున్నటువంటి మనకి ఈ డాక్టర్ హరాజ్ కోచింగ్ మనకి తీసుకున్నట్లయితే అతి తక్కువ టైంలో చాలా 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 యూజ్‌ఫుల్‌గా మనకి ఈ ఎగ్జామ్ టైంకి రెడీ చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మరి వీళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్ గానీ, అలా ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్స్ కానీ, వీళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్‌లు. మాక్ టెస్ట్ అంటే మీకు తెలియాలి. మనం ఎంత చదివినప్పటికీ గూడా మన యొక్క స్టేటస్ ఎలా ఉందో తెలియాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్‌లు. ఈ మాక్ టెస్ట్‌లు పెట్టడం అంటే ఏదో 4, 5 క్వెషన్‌లు ఇచ్చేసేసి ఎగ్జామ్ రాసేయండి అనడం కాదండి. ఒక డీఎస్సీ అభ్యర్థి రాయబోయే ఎగ్జామ్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? తను ఎక్కడ తప్పు చేసే అవకాశాలుంటాయి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆ క్వెషన్స్ కానీ, ఆ క్వెషన్స్ తర్వాత దానికి సంబంధించి ఆప్షన్స్ ఫ్రేమ్ చేయడంలో గాని మనకి ఎంతో టాలెంట్ ఉంటే తప్ప, మన మాక్ టెస్ట్‌లలో డీఎస్సీ ఇలాంటి ఆంధ్ర సివిల్స్ అని పిలువబడే ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్‌లో మనం నెగ్గుకు రాలేం. మరి అలాంటి మాక్ టెస్ట్‌లు కండక్ట్ చేయడంలో వీళ్ళు బాగా నిష్ణాతులు. అలాగే వాళ్ళిచ్చే టిప్స్ గానీ, వాళ్ళు క్లారిఫై చేసే విధానం గానీ కూడా చాలా 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 ఎక్స్‌క్లూజివ్‌లీ వి డోంట్ ఫైండ్ ఎనీవేర్ అనమాట. ఐ కెన్ టెల్ థట్. డైరెక్ట్‌గా చెప్పగలను ఆ విషయంలో. ఎందుకంటే నేను సక్సెస్ సాధించడంలో వెనక నుండి వాళ్ళు చేసినటువంటి సపోర్టే ఈరోజు ఇలాంటి పొజిషన్‌లో ఉండడానికి కారణమైందని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. దాంట్లో ఏ రకమైన డౌట్స్ లేవు. అలాగే ఇక వాళ్ళు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రూమర్స్ రకరకాల చెప్పుకుంటున్నారు ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుంది. ఎగ్జామ్ అయితే జరగదు. కోర్ట్‌కెళ్తున్నారు. ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ అవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళిచ్చిన డేట్స్ ప్రకారమే మనకి మార్చ్ ఎండింగ్‌లోనే ఎగ్జామ్స్ జరిగితే, ఆ మంత్‌లోనే ఎగ్జామ్స్ జరిగితే ఏంటి పరిస్థితి? అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉన్నామా లేదా? అన్నది క్వెషన్. సో, మనం ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వకపోతే ఉన్న కాస్త సమయంలోనే చాలా పకడ్బందీగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఏంటో అనేది హరాజ్ వాళ్ళు చూసుకుంటారు. ఇటొచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, రేపు జరగబోయే అంటే 13/2/2024 రోజు మనకి ఈ నైట్ 8:00కి ఒక డెమో క్లాస్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఇక్కడిచ్చిన వాట్సాప్ నంబరు లేదా ఈ స్కానర్ క్యూఆర్ కోడ్‌ని మీరు స్కాన్ చేసినా కూడా ఆ యొక్క నంబర్‌కి మీరు డైరెక్ట్‌గా లాగిన్ అవ్వచ్చు. వాళ్ళు పంపించే లింక్ ద్వారా రేపు నైట్ అంటే 13/2 ఫిబ్రవరి 13వ తారీఖు ఉన్నటువంటి ఫ్రీ డెమో క్లాస్‌లో మనకి ఆ డెమో క్లాస్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఆ డెమో క్లాస్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇది ఎంత ఎఫెక్టివ్‌గా ఉండబోతుందో ఏంటి అనేది ఈ సెషన్. ఎందుకంటే మనలో చాలామంది చూస్తా ఉంటాం. కమర్షియల్‌గా చూస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని, వీళ్ళు ట్రీట్ చేసే విధానం గాని, వీళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్‌లు గాని, ప్రీవియస్ పేపర్ డిస్కషన్స్ కానీ, యాంటిసిపేట్ చేసి రాబోయే క్వెషన్స్‌ని వీళ్ళు రెడీ చేయడం గాని, ఇలాంటివన్నీ కూడా చూస్తా ఉంటే మనకి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా విజయం సాధించగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది. చాలా స్మార్ట్ వర్క్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దట్ టూ ఇలాంటి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి కోచింగ్ సెంటర్‌లు ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీరు గనక ఈ రేపు డెమోకి అటెండ్ అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ డెమో అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇట్స్ ఎ ఫ్రీ డెమో. నో నీడ్ టు వరీ అబౌట్ ద ఫీ. మనకి
ఈ విషయంలో మాత్రం నేను 100% సజెస్ట్ చేస్తానండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 422 పోస్టులు ప్రిపేర్ అవుతున్నారో, వాటిలో ఒక పోస్ట్ రావాలంటే ఆల్రెడీ సబ్జెక్ట్‌లో మనకి బాగా టాలెంటెడ్ అయ్యుండి, అలాగే టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, అలాగే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఎలా టీచ్ చేస్తే వాళ్ళు యాస్పిరెంట్స్ మంచి స్కోర్ చేయగలుగుతారు. అలాంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. అవన్నీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో, రేపు జరగబోయే ఈ యొక్క ఫ్రీ డెమోలో మీరందరూ గూడా పార్టిసిపేట్ చేసి, ఆ యొక్క క్లాసెస్ విని, దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. నేనైతే 100% చెప్పగలను. దానికి తగ్గట్టుగానే రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఎమినెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే మనకి ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు 1 మంత్‌లో ఒకవేళ ఎగ్జామ్ 1 మంత్‌లో జరిగినట్టయితే, ఆ 1 మంత్‌లో తగ్గట్టుగా షెడ్యూల్‌ని మీకు ఇవ్వడం జరుగుతుంది. స్టడీ షెడ్యూల్ యాస్ పర్ ది ఎగ్జామ్ డేట్స్. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే, దానికి తగ్గట్టుగా కూడా ప్లాన్ చేంజ్ చేసి, ఏ రకంగా ఉన్న సమయంలో మీరు ఏ రకంగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారన్న విషయాన్ని కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసి ఇస్తారు. బికాస్ దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఫ్రెండ్స్, సీ యూ టుమారో. విల్ మీట్ దేర్ ఇన్ దట్ డెమో క్లాస్. థాంక్ యూ సో మచ్.